స్వామివారి దివ్య సన్నిధికి ఎదురుగా ఉన్న ఆస్థాన మంటపం దగ్గర, ఆ ప్రాంగణంలో ఉన్న బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఓ మాయావికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తన తొత్తుగా ఉన్నాడు, తన కోసమని ఏమైనా చేస్తాడు, ఎంత నీచానికైనా దిగజారతాడు, తన భావజాలానికి అనుగుణంగా నడుచుకుంటూ ఆ భావజాలాన్ని ప్రచారం చేయటంలో సిద్ధహస్తుడు కాబట్టి మాయావికి అక్కడ ఒక అనధికారికంగా ఓ టీ షాపుకు అనుమతులు ఇచ్చినాడు. ఆ టీ షాపుకు సంబంధించి ఈ రోజున ఒక పత్రిక దీని మీద మేము అనుమతులు ఇవ్వలేదు అని ఎస్టేట్ ఆఫీసర్ కూడా ప్రకటన ఇచ్చినట్టుగా ఉన్నది. మరి ఎస్టేట్ ఆఫీసర్ ప్రకటన ఇచ్చినాడు కానీ ఆ టీ షాపు కొనసాగుతున్నది. టీటీడీ అధికారులకు తెలియకుండానే అక్కడ ఓ టీ షాపు, అందులోనూ కూడా రోజుకు 50,000 రూపాయలకు పైగా వ్యాపారము జరిగేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించిన మాయావికి అండా దండ అంతా కూడా సాక్షాత్తు తిరుమలను పరిరక్షించాల్సినటువంటి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుని ఆదేశంతో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన మదంతో మాయావి అక్కడ టీ షాపును పెట్టినాడు. పెట్టడానికి కారణం మాయావి బిఆర్ నాయుడు అధ్యక్షుడైనప్పటి నుంచి బిఆర్ నాయుడు యొక్క అక్రమాలని, అన్యాయాలని, అపచారాలని, దోషాలని అన్నింటినీ కూడా మోస్తున్నాడు కాబట్టి, పల్లకిలో పెట్టి ఊరేగిస్తున్నాడు కాబట్టి, భావజాలం బిఆర్ నాయుడు నోటి నుంచి వెలువడక పూర్వమే ఆయన మనసెరిగినటువంటి మాయావి 1000 తలల విషసర్పంగా మారిపోయి లోకానికంతా కూడా ఇతరుల మీద బిఆర్ నాయుడుకు ఉన్నటువంటి ద్వేషాన్ని కక్కుతూ, బిఆర్ నాయుడు దైవస్వరూపంగా లోకానికంతా చాటేటువంటి పనిలో బిఆర్ నాయుడు భజన కొండ మీద నిత్య హరినామ సంకీర్తన జరిగేదానికంటే బిఆర్ నాయుడు భజన చేయటంలో మాయావి అందరికంటే ముందున్నాడు కాబట్టే మాయావికి రోజుకు 50,000 రూపాయల ఆదాయం వచ్చే టీ షాపును ఎవరి అనుమతులు లేకుండానే బిఆర్ నాయుడు కేటాయించినాడని తెలుస్తున్నది. ఇంత దారుణమైనటువంటి అపచారాలు ఒక్క బిఆర్ నాయుడు గారు మాత్రమే చేయగలరు. ఆయనకు మాత్రమే ఆ సాహసము, ధైర్యము, ముందడుగు వేసేటువంటి స్థితప్రజ్ఞత, ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో బిఆర్ నాయుడుని మించినటువంటి వాళ్ళు లేరని సమాజమంతా చేత్కరించుకుంటున్నది. ఆ ప్రాంగణంలో ఎలాంటి షాపులు ఉండకూడదనని టీటీడీ ఎప్పుడో నిర్ణయించి నిషేధించిన చోటునే ఈ రోజున మాయావికి టీ బొంకుకు నువ్వు ఒక్కడివే పెట్టుకుంటే హ్యాపీగా తరతరాలు తినొచ్చునోనని బిఆర్ నాయుడు మాయావికి పుట్టినరోజు కానుకగా ముందే అందించినటువంటి బహుమానమని తిరుమలంతా కూడా కోడైకొస్తున్నారు.